మా అన్న అమరాబాద్ పులి విద్యారంగాన్ని మార్చేదామంటాడట. అంటే దేశానికే దిక్సూచిలా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ తెస్తాడట. ఎట్లా పుర్లభూ ఎటగడాలి అని దేశానికి దిక్సూచి అవుతుంది. ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ బిడ్డలకు భూ పెట్టకుండా చంపాలి దేశంలో దిక్సూచి అవుతుంది. ఏ రకంగా పేదోళ్ళ బిడ్డలకు పుర్లభూ పెట్టి చంపినాక కూడా నాది ప్రజా పరిపాలన, నాది ఇందిరమ్మ రాజ్యం, ఇంటిగ్రేటెడ్ హింసలు ఎత్తా అని పద్ధతి మరలు చెప్పాలి అనే దాంట్లో దేశానికి నిదర్శనం అవుతుంది. ఈ పద్ధతి మాటలు చెప్పే ముందు జర ఒకసారి వెనక ముందు ప్రజలు ఏమనుకుంటారు, ఈ మాట మాట్లాడొచ్చా, ఈ మాట మాట్లాడదా ఆలోచించుకొని మాట్లాడా కొంచెం ఆ ప్రయత్నం చేయాలని కోరుతాను. శ్రద్ధ తీసుకుంటారనే పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్కి పంపుతున్నారు. స్కిల్స్ లేకనే యువతకు జాబ్ దక్కట్లే, ఆ విద్యారంగంలో సర్కారు పదవి తగ్గిపోతున్నది. దీనికి 21,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే అందులో 98% జీతాలకే ఖర్చు అవుతుంది. మరి ఇప్పుడు ఏమంటాడు, 21,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం కానీ అలా 20,000 కోట్లు దాదాపుగా జీతాలకే పోతాను. అందుకే జీతాల పైన ఏమవుతుంది, తుప్పకాయలు 1000 కోట్లు తక్కువ, 98% 400-500 కోట్లు మిగులుతుంది. రేవంత్ అన్న ఏం చెప్పేసుకుంటే విద్యారంగంలో ఇక మేము పైసలు ఇవ్వం, ఇచ్చిందే ఎక్కువ, జీతాలకే పోతా ఉన్నాయి, మమ్మల్ని ఏం చేయమంటారా, కోసుకుంటురా, కాల్చుకుంటారా, చంపుతారనే ఏం చేయలేరు కదా. సో మా అన్న అమరాబాద్ పులి బరాబర్గా పండబెట్టి తొక్కుతున్నట్టు మీరు అదే తొక్కించుకోరు, తప్పదు కదా. మరి ఇంకా కొత్త విద్యా విధానం అమలుకు ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధమట. ప్రత్యేకంగా విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఎడ్యుకేషన్ పాలసీపై విద్యావేత్తలు నిపుణులతో సమావేశం. ఇలా విద్యావేత్తోడా కోదండరామిరెడ్డి రేవంత్ అన్న ఒక చిన్న మాట అడుగుతా. గత 21 నెలలుగా విద్యారంగం పైన నువ్వు సాధించింది ఏందో చెప్పు. తర్వాత నువ్వు కమిషన్ ఏర్పాటు చేస్తావా, కార్పొరేషనా, విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తావా, ఇంకేమైనా ఏర్పాటు చేస్తావా చూద్దాం. నువ్వు కొత్తగా 21 నెలలుగా ముఖ్యమంత్రి అయినాక విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకొని గీ డెవలప్మెంట్ చేసిన, గీ బడి బాగు చేసిన, గీ తిండి పెట్టిన అని ఒక్కటి చెప్పు. ఒక్కటి ఏం చేయలే, పత్తితు మడలు పేపర్ రాసుకొని బతాను. అంతే, పేపర్లు ఉన్నాయి, బ్రోకర్ గాను ఏమంటున్నారు, ఆ బ్రోకర్ గాను చెప్పింది రాస్తావు, అది మాకు చూపిస్తుంది తప్ప అంతమించిన పొడిచింది. 21 నెలలుగా ఇదే జరుగుతుంది. విద్యాశాఖ అంటున్నావు, ఎంతమందిని చంపినావు ఆయన విద్యాశాఖలా, ఎంతమంది పేదోళ్ళకు పుర్లభూ పెట్టినావు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, ఎంతమందికి 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇచ్చినావు, ఏ పీకలే, మన్ను కూడా వీకింది లేదు, మాటలు పొడుగునే తప్ప చేతలలో కనిపించలేదు. ఒకవేళ నీకు నమ్మకం ఉంటే నీది ప్రజా పరిపాలన అంటున్నావు కదా, నీ ఇందిరమ్మ రాజ్యం అంటున్నావు కదా, ఇగురు పెట్టింది అంటున్నావు కదా, ఈ రోజు రాజీనామా చేసి ఒక్క ఎమ్మెల్యేని గెలవను 65 మందిలా, లేదు ఈ 10 మంది ఇప్పుడు దొంగనాకులుగా వాళ్ళ ఒక్కరికి గెలవను, ఎవరు కూడా గెలవడు, ఒక్కరు కూడా గెలవడు. అది మీ పరిస్థితి. ఇంక మీరు నమ్మితే నమ్మాలి, లేకపోతే మీ సాగు మీరు కావాలి. విద్యారంగాన్ని మార్చేస్తాడ. ఓ పని చేయి, మందిని ముంచే విద్యారంగం ఒకటి పట్టుకొచ్చి దాన్ని పెట్టు, అమలు చేయి, అది బాగా వస్తుంది మనకు. మనకునే తెలివి కదా, ఒకటే కదా. మరి ఇది విద్యారంగం పైన మరి రేవంత్ అన్న కూసబెట్టి మాట్లాడే ఎడ్యుకేషన్ పాలసీ అట, మందిని ముంచే ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తాడట, మరి చదివిస్తాడట చూసుకొని. కానీ భూ పెట్టలేడు, పేదోళ్ళకు బుక్కలు భూ పెట్టలేడు, అది అడగొకరి. ఇంటిగ్రేటెడ్ మెసేజ్ చేసుకుని 200 కోట్లు పెట్టి కడతాడట, కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఇయ్యడట. అది చేత కాదు, అది అడగొద్దు. మళ్ళా 21,000 కోట్లు ఏదో పని చేయి, మరి 10,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఇస్తలేవేంది, అది అడగొద్దు. చెప్పకరన్నా ఊకోవా మాటలు.